బాగుంది సినిమా, చూడొచ్చు ఒకసారి. స్పోర్ట్స్ అంతా బాగా చూపించారు. నేను పెద్ద మూవీ క్రిటిక్ కాదు, మూవీస్ ఎక్కువ చూడను, బట్ ఇట్స్ అ గుడ్ మూవీ. జై మెగాస్టార్ జై రామ్ చరణ్ అన్న. నిజంగా చెప్పండి, సినిమా మాత్రం చాలా బాగుంది అన్న. సినిమా స్టోరీ కానీ, కథ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ బుచ్చివారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మెయిన్ చెప్పాలంటే ఆ కథ తగ్గట్టు స్టోరీ తీసుకుపోయిన డైరెక్టర్ గారు చాలా బాగుంది. డ్యాన్స్ మాత్రం ఇరగదీసిన రామ్ చరణ్ గారు. అంటే న్యూ స్టెప్స్ వేసిన, మొత్తం కొత్త కాకుండా డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ఆ కుస్తీ ఫైటింగ్లు కానీ, ప్రతి ఒక్కటి స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగుంది. మెయిన్ చెప్పాలంటే అయినా ఒక ఊరి కోసం కొట్లాడి ఒక ట్రైన్ తెప్పిస్తాడు. అంటే ప్రతి ఒక్క ఊర్లో కూడా చాలా అన్న లాగ్ లేదన్న. స్టోరీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోనా, స్టైల్ సినిమా చూసారా మీరు? స్టైల్లో మన ప్రభుదేవి కాళ్ళు పోయినా కూడా పక్కకుండి సక్సెస్ఫుల్ చేపిస్తారన్న. అదొక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. ఇది రామ్ చరణ్ గారు ఆ కథ కూడా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే నాకు కాళ్ళ ఫైటింగ్లో ప్రాబ్లం ఎట్లా అవుతుంది, మళ్ళీ కాళ్ళు లేకుండా కూడా కాళ్ళు పెట్టుకొని రన్నింగ్ చేసి మళ్ళీ ఇండియాలో ఛాంపియన్ నిలబడతాడు. ఆయన ఏమంటాడు, నాకు గోల్డ్ మెడల్ వద్దు సార్, నాకు మా ఊర్లో ఒక ట్రైన్ కావాలి. మా ఊర్లో అంటే మన ఒక్క ఊరు కాదు, ప్రతి ఒక్క ఊర్లో కూడా ఎంతోమంది ప్రాబ్లమ్స్లో ఉంటారు. మన హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి, మనం ఇక్కడ ఆంధ్రాలో ఎక్కడ ఉన్నామో సేఫ్ ఉన్నాము. చాలామంది కూడా విలేజ్లలో ఎక్కడైనా కూడా ఏం లేకుండా కూడా చాలామంది కూడా బస్సులు లేక ఏం లేకుండా చాలామంది తక్లీఫ్ పడుతున్నారు. అంటే నేను జోక్గా ఎత్తాలి, సీరియస్గా చెప్తున్నా. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అంటే రామ్ చరణ్ గారు ఇది ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. దేంతో పక్క పెట్టిన ఆచార్య సంబంధం లేదు. ఇది ఒక మన పెద్ద సినిమా, పెద్ద లెక్క చూడాలి. దేంది మనం పోల్చొద్దు. అట్లా పోల్చిన మాత్రం అట్లా ఆచార్య పక్క పెట్టేసిన దాని సంబంధం లేదు. మనం పెద్ద స్టోరీకే మాట్లాడుకోవాలి. స్టోరీ ఎట్లా ఉందంటే దాని తగ్గట్టు తీసుకుపోయిన స్టోరీ, కథ ఎలా ఉందో కథ దాని తగ్గట్టు తీసుకుపోయింది. కానీ దేన్ని పోల్చొద్దు అన్న. అంటే కొంతమంది ఏంటంటే చాలా మంది ఇట్లా చూసి సడన్గా అట్లా అయింది కాబట్టి ఆయనకి చూడలేకపోయిండొచ్చు. కానీ అలాంటి వాళ్ళే నచ్చుతారు తర్వాత. మళ్ళీ కాళ్ళకి చాలా మంది ఇన్స్పిరేషన్ రామ్ చరణ్ గారు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ఫుల్ చేయొచ్చు. రామ్ చరణ్ గారు కూడా అంటే చాలా మంది కూడా ఈ కాళ్ళ కూడా ఎంతమంది ఏదైనా సాధించవచ్చు అని చూపించారు. అంటే వికలాంగులు వాళ్ళు హీరోలు కదా, వాళ్ళు